నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనని. ముందుగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియో పర్పస్ ఏంటి అంటే, మహాశివరాత్రి రోజు ఏం చేయాలి, ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి, అండ్ యాజ్ అ డివోటెస్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మాక్సిమం నాకు తెలిసినంత నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో సైంటిఫికల్ గా వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు ఫాస్టింగ్ చేయాలి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, శివరాత్రి రోజునే కాదు, మాక్సిమం ఏం చేయాలి అంటే ట్రై టు అప్లై విభూతి ఎందుకు అప్లై చేస్తారు అంటే, ఇది సైంటిఫిక్ గా కానీ అండ్ మైథలాజికల్ గా కానీ మన ఈగోని సరెండర్ చేస్తున్నట్టు లార్డ్ శివాకి విభూతి పెట్టుకుంటే. సో విభూతి పెట్టుకోవడం వల్ల మన ఈగోని వీఆర్ సరౌండింగ్ టు లార్డ్ శివ అనమాట. ఓకే, అండ్ లైక్ మనిషి ఎన్ని ఇయర్స్ కానీ ఎంత లగ్జరీగా బ్రతికినా కానీ ఫైనల్లీ ఎవ్రీబడి లైక్ పీపుల్ వన్స్ వి లీవ్ దిస్, వన్స్ సోల్ సెపరేట్స్ ద బాడీ, everyone will reaches to Lord Shiva. So that symbolizes vibhuti. I'm sorry for the inconvenience. So అది విభూతి అంటే వీఆర్ అప్లైంగ్ విభూతి. ఇట్స్ లైక్ సరెండరింగ్ ఆర్ కంప్లీట్ ఈగో టు లార్డ్ శివ. అండ్ శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అంటే, అండ్ ఫ్యూ పీపుల్ థింక్ దట్ లైక్ శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేస్తే వి విల్ గెట్ మోక్షం దొరుకుతుంది అని. బట్ సైంటిఫిక్ గా చూస్తే ఈ రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల అండ్ కంప్లీట్ నైట్ అవుట్ అంటే నైట్ పడుకోకుండా జాగారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అకార్డింగ్ టు సైంటిఫిక్, మన బాడీలో చక్రాస్ ఉంటాయి కదా, 7 చక్రాస్ ఉంటాయి కదా, అవన్నీ అలైన్మెంట్ లోకి వస్తాయి అండ్ కుండలి కూడా అవేక్ అవుతుంది అనమాట. సో విచ్ ఇస్ వై ఈ రోజు శివరాత్రి రోజు పీపుల్ విల్ ఫాస్ట్ అండ్ దే విల్ డూ నైట్ అవుట్ అనమాట. అది సైంటిఫికల్ గా. అండ్ మైథలాజికల్ గా పీపుల్ విల్ థింక్ దట్ ఈ రోజు ఫాస్టింగ్ ఉంటే విల్ గెట్ మోక్ష. ఓకే, దట్ ఈస్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ అ మోక్ష. అండ్ డు నాట్ హార్మ్ ఎనీ యానిమల్. If you believe that you are a firm believer of Lord Shiva is also called as Pasupatinath. ఏ యానిమల్ ని హార్మ్ చేయకండి maximum. This is my humble request to everyone. అండ్ ఆల్సో ఈ రోజు అబ్జర్వ్ చేసినట్టయితే క్లైమాటికల్ గా కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఈ రోజు రేపు అండ్ నిన్న కూడా నాకు తెలిసి మాక్సిమం పార్ట్స్ లో బాగా చలి ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ క్లైమాటికల్ చేంజెస్ అనమాట. సో ఈ రోజు ఫాస్టింగ్ చేయడం కానీ అండ్ నైట్ అవుట్ చేయడం కానీ మన బాడీకి కంప్లీట్ డీటాక్సిఫికేషన్ వస్తుంది ఈ రోజు. ఓకే, అండ్ నాకు తెలిసిన మహాశివరాత్రి రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల అండ్ నైట్ అవుట్ చేయడం వల్ల మైథలాజికల్ గా అండ్ సైంటిఫిక్ గా బెనిఫిట్స్ నేను కవర్ చేశాను. రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్.